ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 14 and verse 1. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. ఈ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ క్రిస్మస్ దినాల్లో చాలా బిజీగా ఉన్నారా? మంచిది. ఈ బిజీ లైఫ్లో ఒక సత్యాన్ని గుర్తించాలి. యేసు ప్రభువారు మరి సమాధానమునకు కర్త. కుటుంబాల్లో సమాధానం లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, కుటుంబాల్లో రక్షణ లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవి బాహ్య సంబంధంగా ఉంటాయి, కానీ అంతరంగ హృదయంలో ఏమాత్రం కూడా నెమ్మది ఇవ్వలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ మరొకసారి యేసు ప్రభువారు అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీకుడి. చూడండి, ఈ లోకంలో మరి యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత శ్రమలు, కష్టాలు, దుఃఖము రాదని కాదు, కానీ వీటి మధ్యలో దేవుడు ఉన్నట్లయితే మన జీవితాల్లో కలవరం ఉండదు. ఎందుకంటే ఆయన మన జీవితాలు ఎరిగినవాడు కనుక మన యొక్క నమ్మకము, మన విశ్వాసము సర్వశక్తి గల దేవుని మీద. కాబట్టి పిల్లరా, ఆ కలవరం మధ్య, ఆ గందరగోళం మధ్య, అసమాధానం మధ్య దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుని యొక్క కృప మనతో ఉంటుంది. ఆ నిరీక్షణతో కూడినటువంటి జీవితం అనుకుంటుంది. కాబట్టి వాటన్నిటి మీద జయ జీవితం కలిగి ఎలాంటి నెమ్మది కలిగి జీవిస్తాం. నా ప్రియ సహోదరి, ఈ నెమ్మది నీకుందా? ఈ సమాధానం నీకుందా? యేసు ప్రభువారి యొక్క మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారా? లేకపోయినట్లయితే ఈ క్రిస్మస్ సీజన్లో గ్రహించి, ప్రభువా నువ్వు నా కొరికే వచ్చినావు, సమాధానకర్తవు నా కొరికే వచ్చినావు, నా జీవితం మీరు ఉండండి అని పిల్లరా ఆయన హృదయమంతటితో చేర్చుకున్నప్పుడు, కుటుంబాల్లో చేర్చుకున్నప్పుడు ఎలాంటి నెమ్మది, సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి పిల్లరా, ఇలాంటి గొప్ప కృపతో మన కుటుంబాలు ఈ దినాల్లో ఉండాలని ప్రార్థన చేయాలి. మరి దేవుని యందు నమ్మిక ఉంచాలి. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హృదయ రహస్యంలో ఎదిగినటువంటి దేవుడు. అవును, ప్రతి ఒక్కరి జీవితంలో పైకి మంచిగా ఉన్న లోపల ప్రభువా కలవరము, దుఃఖము, వేదన అన్నీ ఉండవచ్చు, కానీ మీరు అంటున్నారు ప్రభువా మీ హృదయమును కలవరపడనీకుడి. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువా ఎలాంటి జయ జీవితం కలిగి ఉంటాం. అన్ని పరిస్థితుల మధ్య అలాంటి కృపను దయచేసి ప్రభువా మా కుటుంబాన్ని మీరు బలపరిచి, స్థిరపరిచి మీ యొక్క ఉన్నతమైన నామమును మహిమపరచుకుంటారని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in John chapter 14 and verse 1, the Bible says, do not let your hearts be troubled. This verse is Jesus speaking calm into chaos, peace into panic, and hope in the heavy hearts. What do we see here? Jesus speaks words of comfort and assurance to his disciples at a moment of uncertainty. He acknowledges the reality of fear and concern, but calls them not to be overwhelmed by it. Instead, he directs their hearts toward faith in God and faith in himself. Amen.